వాస్తవంగా రాష్ట్ర విభజన తర్వాతన విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి భూముల రేట్లు. ఎందుకంటే అక్కడే రాజధాని అని చెప్పడం వల్ల. క కొద్దిసేపు నూజివీడు అన్నారని ఆ ఏరియాలో పెరిగింది. కొద్దిసేపు మంగళగిరి అన్నారని ఆ ఏరియాలో పెరిగింది. కొద్దిసేపు దొనకొండ అన్నారని ఆ ఏరియాలో పెరిగింది. శివరామకృష్ణ కమిటీ నివేదిక తర్వాత. ఇట్లా భూములు ఏ ఏరియాలో పెట్టబోతున్నారు అనేటటువంటి ప్రచారం జరగగానే ఆ ఏరియాలోకెళ్ళి భూములు కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చేతిలో ఉన్న డబ్బులతో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తీరా చూస్తే ఎవ్వరు ఊహించని విధంగా ఆ 29 గ్రామాల్లోకి తీసుకెళ్ళి పెట్టారు. అప్పుడు అప్పటిదాకా 4-6 లక్షలు, 10 లక్షలకు మించి లేదని అమరావతి రైతులే చెప్పుకొస్తారు కదా! ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతంలో అకస్మాత్తుగా అక్కడ రాజధాని అని ప్రకటించడంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగినాయి. ఆ సమయంలో 50 లక్షల, కోట, కోటిన్నర, 2,00,00,000, 3,00,00,000, 4,00,00,000 అమ్ముకున్నారు అక్కడ వాళ్ళు కొంతమంది. అమ్ముకున్నటువంటి వాళ్ళు బాగుపడ్డారు. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకని? ఆ ఏడాదికి ఇచ్చే 25,000తో 10 ఏళ్ల నుంచి బ్రతకాలంటే ఎట్లా బ్రతుకుతారు? అలాంటి దుర్భరమైన పరిస్థితి వచ్చింది. సరే జగన్ ఉన్నటువంటి సందర్భంలో రాజధాని పట్టించుకోలేదు. అంతా బానే ఉంది. అంతకుముందు 4,00,00,000 దాకా వెళ్ళింది. జగన్ వచ్చాక 40 లక్షలకి పడిపోయింది. తర్వాత బాబు సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి సర్కార్ వచ్చాక అమరావతి ప్రాంతం రియల్ ఎస్టేట్‌తో పరుగులు పెడుతుందంటే, జగన్ టైంలో అమరావతి ప్రాంతం రియల్ ఎస్టేట్ డౌన్ అయింది గానీ విజయవాడ, గుంటూరు రేట్లు పెరిగినాయి. కానీ ఇప్పుడు మొత్తం ఏ ప్రాంతంలో కూడా రేట్లు చెప్పడం ఎక్కువ చెబుతున్నారు. ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ చెప్తున్నారు. కొనేవాడు లేడు. కొనడం జరగట్లేదు. ఎగబడట్లేదు. నడవట్లేదు. ఆల్రెడీ మన చేతిలో ఉన్న భూముల్లో ఏదో చిన్న చిన్న షాపులు కట్టుకోవడం ఇట్లాంటివి తప్పించి, ఆ షాపుల్లో అమ్ముకోవడం ఇట్లాంటివి తప్పించి భూమి లేదు. 18 నెలలయిపోయింది. అంటే ఎందుకని? బాబు సర్కార్ నమ్మట్లేదా? అమరావతి బాగుని నమ్మట్లేదా? విశాఖపట్నం గ్రోతే ఉంటది గానీ ఇక్కడ ఉంటదని నమ్మట్లేదు. ఎందుకంటే రోజు అదిగో అదయిపోయింది. మొన్ననే సీఆర్‌డీఏ భవనం అయిపోయింది. రేపు పొద్దున ఎమ్మెల్యేల క్వార్టర్‌లు అయిపోతున్నాయి. ఎల్లుండి జడ్జీల క్వార్టర్‌లు అయిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ వచ్చేస్తున్నాయి. క్వాంటమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇట్లా రోజు ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన జీవితంలో చేయనంతటి ప్రచారం అమరావతికి విపరీతంగా జరిగిపోతుంది. ఓఆర్ఆర్ వచ్చేసింది. ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్తది. ప 10 లైన్‌ల ఓఆర్ఆర్ వస్తుంది. 12 లైన్‌ల ఓఆర్ఆర్ వస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వచ్చేస్తుంది. ఇన్ని ప్రచారాలు జరుగుతున్నా కూడా ఈ రోజు వరకు భూముల ధరలు పెంచడం అయితే పెంచి చూపెట్టారు. మళ్ళీ 40 లక్షల నుంచి 4,00,00,000 చెప్తున్నారు. 3,00,00,000 చెప్తున్నారు. కొనేవాళ్ళు కరువయ్యారు. ఈవెన్ విజయవాడ, గుంటూరులో కూడా కొనేవాళ్ళు కరువయ్యారు. ఎందుకు? ఏమిటి? అన్నది సమీక్షించి ముందు దానికి పరిష్కారం కనుగొనకపోతే బాబు సర్కార్ ఇబ్బంది పడతది.